నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్ గ్రామ శ్మశాన వాటిక స్థలం కోసం వివాదం చెలరేగడంతో గ్రామ ప్రజలు కాలినడకన మక్తల్కు చేరుకుని తొలుత సిఐ శంకర్కు ఫిర్యాదు పత్రం అందించారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ను కలిసి గ్రామంలోని వివాదాస్పద శ్మశాన వాటిక భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామానికి చెందిన వెంకటయ్య శ్మశాన వాటిక స్థలంపై అభ్యంతరం వ్యక్తం చేయగా తక్షణమే స్పందించిన ఎంఆర్ఓ గ్రామానికి చేరుకుని సర్వే నిర్వహించి రికార్డుల ప్రకారం ఎకరా 16 గుంటల భూమి శ్మశానానికి చెందుతుందని తేల్చి చెప్పారు. వెంకటయ్యకు 12 గుంటల స్థలం ప్రత్యేకంగా కేటాయించామని, శ్మశాన స్థలం యథావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరైనా స్థలం విషయంలో అడ్డు వస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శ్మశాన వాటిక స్థల వివాదాన్ని పరిష్కరించిన ఎంఆర్ఓకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీఓ పావనితో పాటు సర్వేయర్ చందాపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం సార్. మాకు ఇక్కడ శ్మశానం గురించి గొడవ జరిగింది. అయితే ఈ శ్మశానం అనేటటువంటిది ఊరు పుట్టినప్పటి నుండి కూడా ఇక్కడ సమాధులు ఉన్నాయి. ఈ ప్లేస్ లో మొత్తం ఏ ఏరియాలో ఏ చిన్న ప్లేస్ లో కూడా తోగినా ఆ సమాధులు వెళ్తాయి. అది డిఎన్ఏ టెస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని ఏళ్ల నుండి ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని వందల సంవత్సరాలు అయింది అనేది కూడా వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడనే కాకుండా పెద్ద ఎత్తున ఇప్పుడు చిన్నతనం నుండి మా తాతల కానుండి ముత్తాతల కానుండి కూడా నడిచింది. కూడా ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే కలెక్టర్ కానీ ఈ స్థలంని మాకు క్లియర్ చేసి దీన్ని దీన్ని ఫినిషింగ్ గా ఈ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసి మాకు ఒక దగ్గర గేటు వేసి అదే విధంగా బోర్ కూడా శాంక్షన్ చేయాలని కోరుచున్నాం. చందాపూర్ గ్రామం మరి మక్తల్ మండలము, నారాయణపేట జిల్లా. మా ఊరు తాతల కానుండి ఇక్కడనే, మా ముత్తాతల కానుండి కూడా ఇక్కడనే పూనిసిండ్రు, ఇక్కడనే చేసిండ్రు. మేమంతా మొత్తం ఊళ్ళే మొత్తం ఊరంతా మొత్తం దీనికి ఏకమై ఇందే మాకి ఉండదు కాబట్టి ఇక్కడనే దీన్ని ధర్నా చేసి ఏమన్నా చేసి మాకి చెందాలని అందరికీ ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీకి కానీ మాకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. నా పేరు సిరితే లక్ష్మణు. నా చందాపురం గ్రామం ముక్తల్ మండలము. ఇక్కడ దాదాపు 4 ఎకరాల పొలం ఉండే. ఫస్ట్ అక్కడ కిందికి పోయి చూస్తే కూడా అక్కడ సమాధులు ఉన్నాయి. అయితే ఎవరికో తుర్కోలకు ఇంతకుముందు అమ్ముకున్నాడు. 12 ఏళ్ల కింద ఇంతకుముందు లొల్లి అయింది, మస్తు ధర్నా చేసినాము. అక్కడ